ఈరోజు పిల్లలు అంటారు, ఎందుకు గన్నాం అంటారు. ఎందుకు గన్నాం, ఇది చేయలేకపోతే, ఇది ఇవ్వకపోతే, అది ఇవ్వకపోతే వెంటనే తక్కువని ఈ మాట నేర్చుకో. రేపు వీళ్ళుగా అంటారు కదా, రేపు వీళ్ళకి పెళ్ళిళ్ళు అయితే వీళ్ళుగా అంటే వాళ్ళ పిల్లలు కూడా అంటారు. ఈరోజు మనం ఏదైనా తెచ్చి మన పిల్లలకి ఒకవేళ సమయానుకూలంగా ఇవ్వలేదనుకోండి, మనము అది వాళ్ళకి అందించలేదనుకోండి, వాళ్ళు అనుకున్నట్టుగా మనం చేయలేదనుకోండి, వెంటనే నోటి నుండి మాట వస్తూ ఉంటుంది. ఎందుకు గన్నారు, ఎందుకు చేయారు, ఇది చేయరా, అది చేయరా, చేత కాకపోతే ఎందుకు గనాలి అని కొద్దిమంది తిరగబడి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. చేయలేక కాదు, ఇవ్వలేక కాదు. ప్రియతములరా, తండ్రి యొక్క బాధ్యతని, తండ్రి యొక్క భారమును అర్థం చేసుకునే పిల్లలుగా ఉండాలి. వాళ్ళు నిన్ను కన్న తండ్రి అయినా, నీకు జన్మనిచ్చిన తండ్రి, ఈ లోకములో పరమ తండ్రి పరలోక రాజ్యములో నిన్ను సమస్తాన్ని చేసినవాడు ఆయన ఉంటే, ఈ లోకములో నిన్ను చూసుకోవడానికి, నీకు బాధ్యతలు చూడడానికి, నీకు సహాయకుడుగా ధైర్యముగా నీకు నిలబడడానికి దేవుడు కన్న తండ్రిగా నిన్ను కనడానికి ఒక శరీరములో నీ తండ్రిని దేవుడు పెట్టుంచాడు. ఆయన నీ బాధ్యత చూడడానికి, నీ మంచి బాగులు చూడడానికి, ప్రేమించడానికి, కాపాడడానికి, ధైర్యముగా నిలబడడానికి, అన్నిటికీ ఎవరు నిలబడతారు? తండ్రి నిలబడతాడు. ఇలాంటి వారిని పట్టుకొని చాలామంది పిల్లలు కూడా అంటూ ఉంటారు, వెంటనే మాటలు జారుతూ ఉంటారు, తిడతా ఉంటారు. వేరే మీ నాన్న ఎక్కడ అంటే, మా అయ్య ఇంకా రాలేదంటారు. కొంతమంది కాలేజీ పిల్లలు, చదువుకునే పిల్లలు కాలేజీకి వెళ్తే, అరే మీ బాబు వచ్చాడరా అంటాడు. మీ బాబు వచ్చాడని పిలవడం, మీ అయ్య వచ్చాడరా అని పిలవడం వాళ్ళకి ఎంత లైట్గా ఉంటుందంటే, ఇలా పిలవడము లేకపోతే అలా చెప్పుకోవడము, అరే మా అయ్య రాత్రి అంతా ఇలా చెప్పాడరా అంటే, అరే వాడికి ఆ మాట అనడానికి కూడా ఎక్కడ సంకోచించకుండా తండ్రి పట్ల ఒక అమర్యాదగా మాట్లాడము, తండ్రి పట్ల విలువ లేకుండా మాట్లాడడము, తండ్రిని అగౌరవపరుస్తూ మాట్లాడడము, తండ్రి యొక్క విలువని తెలుసుకోకుండా మాట్లాడడము, తండ్రిని సన్మానించకుండా మాట్లాడడము, తండ్రిని కించపరుస్తూ మాట్లాడడము, తండ్రిని లోకములో చులకనగా మాట్లాడడము, తండ్రి పట్ల అవిధేయతతో మాట్లాడడము మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. ప్రియతములరా, కొంతమంది అయితే తలనెరిసిన తల్లిదండ్రులు కూడా ఏం చేయరంటే లెక్క చేయరు, తిడతారు, కొడతారు. అంటే తండ్రిని ఏం చేస్తారు? కొడతారు. ఇంకా తాగుబోతు బిడ్డలు ఉన్నారనుకోండి, ఇంకో వాళ్ళకి ఇష్టమే, తండ్రిని ఏం చేస్తూ ఉంటారు? కొడతా ఉంటారు. ఇంకా ఆ తండ్రి ఏం చేయలేక వాళ్ళు చెప్పినట్టు చేస్తూ ఉంటారు. ఎంతో భయంకరము. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు యేసు ప్రభువారు తన తండ్రికి ఏమై ఉన్నాడంట? విధేయుడై ఉన్నాడు.